అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో ఇవాళ ఏం జరగబోతుందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లనున్నారు పెద్దారెడ్డి. మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ ఇప్పటికే పిలిపించారు. అయితే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. కానీ ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామంటున్నారు జేసీ వర్గీయులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, తాడిపత్రిలో మరోసారి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ 10 నుంచి 11 గంటల మధ్యలో పెద్దారెడ్డిని తాడిపత్రికి వదలాల్సింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. తాడిపత్రికి ఏదైతే ఉందో తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లే సమయంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో ఇవాళ ధ్యాన శివుడి విగ్రహం ప్రారంభోత్సవం పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇవాళ ఆ కార్యక్రమం కూడా 10 నుంచి 11 మధ్యలో ప్రారంభమవుతోంది. దీంతో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. జేసీ ఇప్పటికే ఏదైతే ఉందో పెద్ద ఎత్తున తల్లి రావాలి విగ్రహావిష్కరణ గురించి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ వాతావరణం తాడిపత్రిలో నెలకొందని చెప్పవచ్చు. అయితే 10 నుంచి 11 గంటల మధ్య ఏదైతే హైకోర్టు ఆదేశాలు వాటిని అమలు చేస్తారా లేక ఏం చేస్తారా అనేది ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు దేశీ వర్గీయులు అలాగే అటు పెద్దారెడ్డి వర్గీయులు తలపడితే శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి వ్యూహాత్మకంగా పెద్దారెడ్డిని తీసుకెళ్తారా లేదా అనేది మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.